విషయం ఏమంటే యావత్తు సృష్టి ప్రయోజనము నీ ఒక్కని కొరకే అని ఉంటుంది మన దాంట్లో ఒక సూక్తి. నిన్న మొన్న నేను పెట్టారు చూసా కదండి అదేమో గురువు నిన్న మొన్న పెట్టాను. గురువు గారు స్వయంగా చెప్పిన మాట. బాగుందండి అది కూడా. యావత్తు సృష్టి ప్రయోజనము నీ ఒక్కని కొరకే. చాలా మరి అద్భుతమైన వాక్యం. అసలు రావడమే సృష్టి నీ కొరకు వచ్చింది, నీ ఎదురుగా ఉంటుంది, నీతో పాటు ఉంటుంది, నీతో పాటు అదృశ్యం అయిపోతుంది. నీ అనే నీవు వ్యక్తిగా ఉన్నప్పుడు మన భావములన్నీ వేరుగా ఉంటాయి. వ్యక్తిగా ఎడంగా సాక్షిగా ఉన్నప్పుడు పూర్తిగా భిన్నంగా ఉంటాయి అన్నమాట. తన మూలాన్ని తనకు చూపించడం కొరకే సృష్టి వచ్చిందండి. తన సృష్టిలో భాగంగా ఉండి తన మూలాన్ని తను చూసుకుంటాడు అంతే. తాను చూసుకున్న వాడికి సృష్టి వినోదంగా ఉంటుంది. తనను తాను జ్ఞప్తి లేకపోతే అది నిజమనిపిస్తుంది. ఆ నిజమనిపించే దాంట్లో కూడా వినోదం ఉంది. నిజమనే కదా ఫీల్ అవుతాడు. నిజమనుకునేవాడంత ఫీలింగ్స్ నిజం కాదు అబద్ధం అనుకునేవాడికి ఉండదు, తక్కువ ఉంటుందండి. సినిమా చూసేటప్పుడు సినిమాలో మనం కలిసిపోయాం అనుకోండి, ఆ ఫీలింగు ఆ అనుభవాలు వేరుగా ఉంటాయి. అలా కాకుండా అది ఊరికే తెర మీద ఏదో బొమ్మలు వస్తున్నాయి, ఏదో చేస్తున్నారని అంతంత మాత్రంగానే మీరు ఊరికే మిమ్మల్ని ఆ దృశ్యాలతో ఆ భావములతో మీరు కలవకుండా సాక్షిగా ఉంటూ చూస్తే అంత థ్రిల్ ఉండదు. ఇంకా సినిమా చూసినట్టే చూడకపోయినా ఒకటే, ఆనందానుభూతి ఉండదు. కలవాలి, పూజ చేస్తే పూజే మీరైపోవాలి. అక్షతలు వేస్తుంటే అక్షతలే మీరైపోవాలి. హారతి ఇస్తుంటే హారతే మీరైపోవాలి. నైవేద్యం పెడుతుంటే నైవేద్యమే మీరైపోవాలి. ఏది చేసినా సరే అది మీరైపోవాలండి. ఆ థ్రిల్ ఉంది అందులో. ఎందుకని సాక్షిగా ఉన్న తానే సాక్ష్యముగా కూడా ఉంది, చూచేవాడే చూడబడేదిగా కూడా ఉంది. దృష్టి దృశ్యము కలిపి ఒకే కేంద్రములో ఉంది. ఒకే కేంద్రంలో జరిగేవి కదండి ఇవన్నీ, విడివిడిగా లేవు కదా. తన లోపల తన గురించి తాను చేసే కార్యము తన గురించే, తన లోపల చేసే కార్యము తనకు అన్యం ఏమింది అక్కడ. తానే లేకపోతే ఈ కార్యం ఉండదు, కార్యం చేసేవాడు ఉండదు, కార్యం ఉండదు. పోనీ ఈ కార్యానికి రావడం కారణం ఏదైతే ఉన్నదో అది తానుగా ఉన్నది. నా తానుంటే ఈ తాను ఉండదండి. వ్యక్తిగా ఉన్న తాను, వ్యక్తిగా తాను ఉన్నప్పుడు చేసే కార్యం అంతా తన లోపలదే. తను గుర్తించినా తన లోపడితే, తను గుర్తించకపోయినా తన లోపడే. ఇదే గుర్తించి తన లోపడదేని గుర్తించినప్పటికీ కార్యములో నిమగ్నమైనప్పుడు కార్యంగానే ఉండడమే బాగుంటుంది. కానీ కార్యాన్ని మరీ సాక్షిగా ఉండి, ఎడంగా ఉండి, మరీ దూరంగా ఉండి చూడడం అనే దాంట్లో థ్రిల్ ఉండదు, ఆనందం ఉండదు, పూర్తిగా అనుభవించలేడు. అందులో కలిసి ఉండడంలో ఆనందం ఉంది. గమనించలేదా? అవునండి గురువు గారు. తన ఆనందం కొరకే కదండి సృష్టి. తీసి పక్కన ఎలా పెడతారు మీరు? ఇక్కడ ఎల్ఎన్ రాజు వారు కూడానండి ఎలా అంటే వెంకటేశ్వర స్వామికి ఉందండి, మార్నింగ్ నుంచి చేస్తారు తిరుపతిలోను. అది నీ ఆనందం కోసం చేస్తున్నా. ఆయన ఏమైనా అడిగాడా అని అడిగారు. ఎందుకంటే ప్రతిదీ ఆనందం కొరకే. అవసరం లేదు కదా, ఆయనకు అవసరం లేదు. ప్రతిదీ అంతే. ఇప్పుడు నిన్న కూడా చెప్పారు కదా, కాదు అసలు సృష్టి మీ ఆనందం కొరకు ఏర్పడిందండి బాబు. అందులో దేవుడు మీ సృష్టి, దేవుని పూజ మీ సృష్టి, అందులో చేసే కార్యములు మీ సృష్టి. అవన్నీ వద్దని అడంగా ఉండడం మీ సృష్టిలో భాగమే, ఇప్పుడు మీ సంకల్పంలో భాగం. ఆనందంలో భాగంగా ఇప్పుడు నీకు చేస్తే ఆనందమా, చేయకపోతే ఆనందమా, అది వేరే విషయం అండి. అసలు నీకు చేయడం చేయకపోవడంతో సంబంధం లేకుండా ఉండుట ఆనందం అనేది. చేసిన ఆనందంగా ఉండాలి, చేయకపోయినా ఆనందంగా ఉండుట. ఆనందం అనేది స్వరూప లక్షణం, అంటే తన లక్షణం అన్నమాట అండి. అవునండి. ఆరాధించడం కూడా తననే తాను ఆరాధించడమే. కానీ ఆ మెలకువ తెలిసినప్పుడు ఇంకా ఆరాధించవలసిన అవసరం ఉండదు. వ్యవహారం కొరకు చేయడం వేరే. అవునండి. ఒక్కొక్కసారి ఇంట్లో వాళ్ళు అనుకూలించవు పరిస్థితి, వారికి చేయాలని ఉంటుంది. మనకున్నా లేకపోయినా వారి కొరకు చేస్తే మనకి వచ్చిన ఇబ్బంది ఏముంది? ఏదైనా తానే కదా, ఒకటే కదా, ఏదైనా ఒకటే అన్నవాడు కాకూడదు ఉంది. అయినా
కొండంత దేవుడికి కొండంత పత్రితో పూజ చేస్తామన్నట్టు ఆయనకి ఎట్లా పూజ చేయడం కుదురుతుందండి బాబు? మొత్తం అంతా ఇప్పుడు ఆయనే మా వ్యాపించి ఉంటే. ఉదయం అదేనండి అనిపించింది. ఏదిచ్చినా మొత్తం ఆవిడదే. వ్యాపించిన వాడికి ఆ! ఆయన ఎలా ఎంతం ఆయనదే ఆయన కదా! ఆయన ఆయన వస్తువేగా. ఆ బెల్లంతో తయారు ఆ! చేసినటువంటి వినాయకుడికి అందులో చిన్న ముక్క గిల్లి నైవేద్యం గిల్లి పెట్టినట్టు. పెట్టటం. అదే అట్లా గుర్తొస్తుందండి ఇప్పుడు. ఆయన సామాన్లు ఆయనకిచ్చి చేయనట్టు. ఇదొక ఏంటంటే భావన అనమాటండి. అవునండి. కానీ ఆ భావన కలిసిపోయినప్పుడు అదొక ఆనందం ఉంటుంది. అది ఏదైనా తాత్కాలిక ఆనందమే. ఇవేవి కూడా నిజమైనటువంటి చూడ ఆనందాలు కావు. ఇవేమనిపించిందండి చూడబడే దాంట్లో పడిపోయింది కదా! రమతో సహా. అది కూడా అంతే తత్కాలికంలో తాత్కాలిక పడిపోవడమే. ఆ! నిజంగా తాత్కాలిక పడిపోవడం అనేది ఉండదు. ఉండదు. అంటే మీరు మెలకువ వచ్చిన తర్వాత మళ్ళా నిద్రపోయేదాకా జ్ఞప్తిగా ఉంటే పడనట్టు. జ్ఞప్తి పడన లేకపోతే పడినట్టు. పడడము, పడినట్టు. పడకపోవడం అనే మాటకి అవకాశమే లేదు. ఎందుకంటే మీ లోపల జరిగే కార్యము. అంతే. మీరు తల్లి గుర్తించినా, గర్భంలో గుర్తించకపోయినా. అవునండి. మీ లోపల ఎట్లా పడతాడు, ఎక్కడ పడతారు, ఎలా పడతారు. కాబట్టి ఆ! పడొచ్చు, పడకపోవచ్చు. ఇప్పుడు మనం పడడం, పడకపోవడం కొరకు మాట్లాడుకోవడం లేదు. హ్మ్. 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 పడినా మీ లోపడే, పడకపోయినా మీ లోపడే. మీ అంతే అండి. లోపల మీరు పడడమేమి, పడకపోవడమేమి. అంతే. పడ్డాను అని అనుకుంటున్నారు. లేక పడలేదు అని అనుకుంటున్నారు. రెండు ఆ! అనుకోవడంలో భావనే. భాగమే. అంతే అండి. ఆ భావనే 2 మనసే. భావములే. ఎందుకంటే రమనే మనసు. భావన మొదలయ్యిన తర్వాత మొదలైంది మొత్తం సృష్టి అంతా. అవునండి. రమనేదే భావనగా మీరు గుర్తించేస్తే మొత్తం భావమే అయిపోతుంది. భావమే. అంతే. తన భావమే సంకల్పం మాత్రం చేత కార్యరూపంగా ధరించొస్తుందండి. కార్యం ధరించిన తర్వాత రమ ఏర్పడుతున్నారు. హ్మ్. హ్మ్. ఈ కార్యానికి ముందున్న వాడికి ఇది భావమే. రమతో సహా సకల సృష్టి తనకి భావనయే. దాని ఆ! సంకల్పం మాత్రమే తనకి. అంతే. అంతే ఏ అండి. దేవతని మనం ఆరాధిస్తున్నామో తనకి ఇది సంకల్పము సృష్టి. వాడు తలిస్తేనే కదండీ! ఆ! వాడు వాడు తలిస్తేనేగా తలిస్తే ఇదంతా ఏర్పడింది. ఇదయింది. ఏర్పడిన ఏర్పడింది. దాంట్లో భాగం గదా! మిమ్మల్ని మీరు రమగా గుర్తించడం అంటే. హ్మ్. ఏంది రామ తలిస్తే కాదు ఆ! కదండీ! వాడు రమ తలిస్తే తలిస్తే జరిగింది ఇదంతా. కాదు. వాడు ఆ! తలిస్తే రమతో సహా సకలం ఏర్పడింది. ఏర్పడిన దాంట్లో భాగంగా రమ కూడా ఉన్నారు. అంతే. ఆ వాడే మీరైతే హ్మ్. ఆ థ్రిల్ వేరు, ఆనందం వేరు. వేరండి. అని బాగా తెలిసి వ్యవహరిస్తే ఇంకా బావుంటుంది. ఇంకా బావుంటుంది. అదేలెండి ఆ గురువుగారు. తెలియకపోతే ఏదో ఒకదానికి కనెక్ట్ అయిపోయినట్టు లెక్కుంటుంది. అదే మరీ నాస్తికత్వంలాగా అయిందండి. విడివడిపోయి ఏదో నిర్వికల్ప సమాధికి చనిపోయి ఊరికే ఉండడం అనేది వేరు. అక్కడ హ్మ్. ఏమీ ఉండదు. పూర్తిగా కలిసిపోయిన ఏమి ఉండదు. హ్మ్. ఆ సాక్షిత్వం తెలుస్తూనే ఉండాలి. కార్యం కూడా తెలుస్తూ ఉండాలి. హ్మ్. అప్పుడు హ్మ్. బావుంటుందండి. పూర్తిగా మమేకం కాకుండా ఉండాలి. హ్మ్. అలాగని చెప్పేసి పూర్తిగా వదిలేసి ప్రపంచాన్ని నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళిపోతే ఇంకేముంది గాఢ నిద్రలో ఉన్నట్టే లెక్క. అక్కడ ఏమీ ఉండదు. అది అలా జరగాలన్నా అలా కూడా పూర్తిగా జరుగుతుందండి. అది మరిచిపోయినా చెప్పలేం. ఏమీ హ్మ్. ఉండదు. ఉండదండి. అందు గురించే ఇక్కడే బావుంటుంది. ఇలాగే బావుంటుంది. అంతే అండి. అదే కదా! గురుగారు చాలా సందర్భాల్లో ఓ మాట చెప్తుంటారు. ఒకే కూర రోజు ఏసి పెడితే ఎలా ఆ! ఉంటుందని. అంతే. అంతే. బావుందండి అట్లా అనమాట. అదసలు. ఆ రుచులనమాట. రుచులు మొన్నేదో హ్మ్. నవ రుచుల గురించి ఏదో అడిగారు చూడండి మన నవరసాలు. సత్సంగంలోనే. హ్మ్. హ్మ్. నవరసాల గురించి. అట్లా రుచులు ఆస్వాదించడంలో భాగం ఇది కూడా ఒక రుచి. అంతే పూజ అండి. చేయడం అనేది ఒక రకమైన రుచి అనమాట అండి. అదొక ఆనందము. అంతే. మనమే భోంచేయడం కాకుండా 10 మందికి భోజనం చేయడం అదో రకమైన ఆనందము. లేక 15 ముత్తైదువలు మన ఇంటికి తీసుకొచ్చి వాళ్ళకి భోజనం పెట్టడం మరొక రకమైన ఆనందము. అవునండి. వాళ్ళందరికీ తాంబూలాలిచ్చి, దక్షిణలిచ్చి అమ్మవారుగా కూర్చోబెట్టి ఆరాధించడము మరొక రకమైన ఆనందం. ఇది తెలిసి జరిగితే ఇబ్బందేముంది? మీకొచ్చిన నష్టమేముంది? పైపెచ్చు మీరు ఆదర్శమైపోతారు. తెలియకపోతే మీకంత నష్టం లేదు ఇబ్బంది గాని గానీ, గురువుగారు తెలిస్తే ఎలా చేసినా నష్టం లేదండి. అసలు క లాభ నష్టాలు లేనే లేవు ఇక్కడ. లేదు కానండి గురువుగారు అప్పుడేమనిపిచ్చేదంటే ఇదివరకు దృష్టి భగవంతుని మీద ఉండేది కాదండి. ఆడంబరాల మీద ఆ! ఉండేది. ఆ! ఆ! అది ఆ! ఒక చాలా పెద్ద సమస్య అండి గురువుగారు. వంటలు చేసుకుంటూ, ఇవన్నీ చేసుకుంటూ మనసు లగ్నం అక్కడ అయ్యేది కాదు మరి. తర్వాత ఏంటి ఇప్పుడు చూడండి అసల ఈ మనం పూజ చేసామంటే యూట్యూబ్‌లోకి ఎక్కిచ్చేస్తున్నాం. అది అసల నేను నాకిష్టం ఉండదులెండి ఆ విషయం గూడా. నాకది అస్సలు ఇష్టం ఉండదు. పూజ మన కోసం గాని, ప్రపంచాని కోసం కాదు కదా గురువుగారు. తన అయితే కొరకే. అది ఒక్కొక్కళ్ళది. మనం అది కూడా విమర్శ అనుకోవద్దు. అది వాళ్ళకి అలా ఆనందంలో వాళ్ళు చేసుకోవచ్చు. అలా ఎక్కువ ఆర్భాటాలు ఎక్కువైపోయి, మనసు ఎక్కడ లగ్నం అవుతుంది గురువుగారు? అది తక్కువ, ఇది తక్కువ, ఈ పిండి అదే వంట తన చేయాలనుకుంటున్నా. మనసుని లగ్నం చేయడం కొరకు తాను ఆ! చూసుకోవాలి. అదే అండి. మీరన్నట్టుగా ఎవరికి ఎవరికి వారికేలెండి వారు ఇక్కడ చూసుకునేదది. ఎవరికి వారు చూసుకునేది. చూసుకునేదది. అది.
అయితే ఒక్క విషయం మరి, అంతకుముందు దేవతని ఆరాధించడం వేరు, ఇప్పుడు దేవతని ఆ! ఆరాధించడం వేరు. ఒక వ్యక్తిని తీసుకొచ్చి తంబలం పెట్టి అమ్మవారుగా మీరు ఆరాధిస్తే నిజంగా అమ్మవారుగానే ఆరాధిస్తారు ఇప్పుడైతే. అవునండి. వ్యక్తిగా అవును. ఆరాధించరు. ఒక పటాన్ని ఇంకా పెట్టుకుని అమ్మవారుగా ఆరాధిస్తే ఇతరం నిజంగా లేదండి. అమ్మవారుగానే ఆరాధిస్తారు ఇప్పుడైతే. ఇతరం లేని ఉమ్. పరిస్థితి కదండీ. ఇతరం కాదని అందు కదా! గురించి ఇప్పుడు ఆరాధనలో కూడా తేడా వస్తుంది. పర్ఫెక్ట్ గా ఉంటుందన్నమాట. హ్మ్. పూర్తిగా ఉంటుంది. ఇక్కడ గురువుగారు లగ్నం అయిందననే దానికంటే ఏమనిపిస్తుంది తెలుసా అండి? మీరన్నట్టుగా ఆ వినాయకుడికి ఆ బెల్లం ముక్క గిల్లి మళ్ళీ ఆయన అది గుర్తొస్తుందండి. ఇవన్నీ ఆయనవేగా, ఇయన్నీ ఆయనవే. అవును. ఆయనకే నైవేద్యం పెడుతున్నాం. ఆవిడకే నైవేద్యం పెడుతున్నాం. అమ్మే కదా అవును. మొత్తం. ఈ అవును. ప్రకృతి అంటే అంతా విచారణ పూర్వకమైన పూజ అయిందప్పుడు. అయిందండి అది. లగ్నం అంటే ఇంకా అంటే మరి పూజ అద్భుతం. చేస్తున్నారు గానీ విచారణ జరుగుతుందని అర్థం. జరుగుతుందండి. లగ్నం మాత్రం మీరన్నారు అక్షింతలే లగ్నం వేరు, నేనెయపోలా. విచారణ వేరు. అక్కడ కూడా విచారణ అక్షింతలు జరుగుతుందనమాట అండి. నేనవ్వలేదు గురువుగారు. అది అక్షింతలు గూడా మీరిందాక వర్డ్ అన్నారు. అది నేనయిపోవటం. అది అది జరగలేదు కదండీ. ఇది మాత్రం విచారణ నాకు వేరు. నాకు ఇంకా ఇవాళ విచారణతో జరిగిన పూజే జరిగింది గురువుగారు. అంతే. నాకు విచారణతో గణపతిని పూజించడం వేరు. పూజిస్తుంటే విచారణ మీరు పర్ఫెక్ట్ అయిపోతే అప్పుడింకా ఇంకా తానే ఉంటది. ఇంక తానే రెండోది ఉండదండి. ఉంటుంది. ఆ, హ్మ్. తానే అంటే పూజ ఇప్పుడు మనకి ఇంతకు ముందు కూడా చెప్పారు ఈ విషయాన్ని. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః ఆ! బ్రహ్మాగ్నౌ అవునండి. బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం ఉమ్, బ్రహ్మకర్మ బ్రహ్మకర్మ సమాధిని అంటే సమాధించ ఇదే కదా. భోజనం ఇదేనండి. దగ్గర ఏంటి, అవునండి. పూజ దగ్గర ప్రతి దాని దగ్గర అది అప్లై చేయాలండి. అవునండి. మరి అవునండి. ఆ ఒక్కటి చోటే అప్లై చేస్తారేంటి ఆ శ్లోకాన్ని? ప్రతి అవునండి. చోట్లోని మాట్లాడేటప్పుడు, వినేటప్పుడు, చూసేటప్పుడు, భోంచేసేటప్పుడు, పూజ చేసేటప్పుడు, మీరు ఏ కార్యం చేసినా సరే శ్లోకాన్ని అప్లై చేయండి, సరిపోవడం లేదు అర్థం. అవునండి. అదొస్తుంది గురువుగారు. ఆ మననం జరుగుతుంది. ఎలా అంటే మీరన్నట్టుగా ఆ శ్లోకం చదివి అది అర్థం తెలియబడటంతో అలా. కానీ లగ్నం అవ్వటం అనేది ఇంకా జరగట్లేదు అది గురువుగారు. అప్పుడింకా తెలీదు. టైం కూడా ఆ తెలీదండి అంటే మనకది. అమ్మా ఆ ప్రాణాయ స్వాహ అపానాయ ఆ! స్వాహ అలా తాగుతూ ఉంటే నాకు అమ్మ తాగుతున్నట్టే ఫీల్ వచ్చిందమ్మా. ఇంకా ఆ! అసలు నా లోపల ఆ పూజంతా నాకు బయట చేస్తున్నట్టు లేదు అసలు ఇవాళంతా. ఓకే. ఏంటో తెలియని ఒక బ్రహ్మానంద స్థితిలాగా, అంటే అది నా భావనే అవ్వచ్చు కానీ చాలా తన్మయత్వంతో లేదు అంటే లేదు. ఇప్పుడు గురువుగారు. గురువుగారు చెప్పింది అదే కదమ్మా! ఆ, అదైతే లగ్నం అవునమ్మా. అయినట్టే. అది లగ్నం ఆ! అయినట్టే కదా! గురువుగారు శరణాగతి చెందాలి అనంటే, అది నాకు ఇప్పటిదాకా ఏదో పదం వాక్య రూపంలో ఉంది గానీ, నేను ఫీల్ అవ్వలేదమ్మా. కానీ నాకు ఈరోజు చాలా అనుభవపూర్వకంగా భావన అయినా గానీ చాలా ఆనందం అనిపిచ్చింది. అంటే ఎప్పుడు నాకేంటంటే ఏదో. నాలోనే జరిగింది ఇదంతా. అంతే. ఆ! అదొక్కటి మాత్రం ఫస్ట్ నుంచి వచ్ చివరి వరకు. ఇదంతా ఎక్కడ కాదు. అవునమ్మా. నాలో జరిగింది ఇదంతా. పూజేంటి, నేనేంటి విడివడి లేదన్నట్టు. మరి అది ఎలా అవునమ్మా. అంతే. అదొక్కటే అండి అలా. అదొకటి ఉంటే హ్మ్. సరిపోతుంది. ఇంక హెచ్చు దగ్గర కూడా లేదు అక్కడ అది మరలా. మాత్రం బాగా కనెక్ట్ అయింది గురువుగారు. అది మాత్రం ఎలా అంటే నాలో ఇంక అనే నాలో ఒక చెప్తుందనుకోండి, అప్పుడు అంతే. మీరు మంత్రాచరణతో కూడా పని లేదు. ఊరికే అది కార్యం అంతే. చేసేసుకోవడమే. ఊరికే అక్కడ పెట్టాలి, పెట్టేశారు అయిపోయింది. తాంబూలం అయిపోయింది. పెట్టారు, ఆ! పెట్టేశారు అయిపోయింది. ఇంక అలానే శ్లోకాలు అయితే శివకేళి పడేయటం అలా చదవక్కర్లేదండి. అని కాదండి. పదార్థం అది పెట్టేశారు జరగాలి కదా! అయిపోయింది. దక్షిణ అంతే. ఇచ్చారు అయిపోయింది. హారతి ఇచ్చారు అయిపోయింది. అయిపోయింది. అంతా మీ నాలో లోపడిదిగా జరుగుతున్నట్టే. ఉండి చేయడం అనమాట. అక్కడ మంత్రోచ్చారణతో పని లేకుండానే పూజ జరిగిపోవడం. అవి ఆ మీ మంత్రాలు కూడా లోపల చాలా వరకు జరిగేది కదా. ఇంక వదిలేసామండి. మంత్రాలతో పనేముంది ఇంకప్పుడు. పనే ఉందండి. అవునండి. మా అది పాప చదివింది చేసుకోవచ్చు గానీ ఊరికే వస్తే, ఆ! లేకపోతే అది లేదు. లేకపోయినా యథావిధిగా ఇబ్బంది లేదు. షోడశోపచార పూజ జరిగిందండి. కానీ ఇది మాత్రం ఇదే మననానికి నా లోపల, నా అంటే లోపల, నాలో. మీ లోపల అంతర్యామిగా ఎవరైతే ఉన్నారో, మొత్తం అంతా వ్యాపించినటువంటి పరతత్వాన్ని ఎవరైతే ఉన్నారో వారిని ఇక్కడ అక్కడ ఆ! అక్కడ పెట్టి ఓసారి చూసుకుంటున్నాం అన్నమాట అంతే. అని అంతే. చెప్పారు. మొదట హ్మ్. అది మనకు తెలిసిన విషయమే అయినప్పటికీ ఆవాహన చేయటం అండి. అది మీరు లోపల ఉన్నవారిగానే చూసి, ఆ లోపల ఉన్నవాడే మొత్తం వ్యాపించి ఉన్నవాడిగా చూసి చూడడము, ఆ వ్యాపించున్నది తానే ఉండడము. హ్మ్. ఒకదాని అవును తర్వాత గురువుగారు. ఒకదాని తర్వాత ఒక అవును. మెట్టు కదా. అప్పుడు ఆ ఆ! తానైనప్పుడు తనతో సహా సకలము తన లోపల జరుగుతున్నదిగా కనిపించడము, అవునండి. అవునండి. అనిపించడం. ఈ రోజు వీడియోలో అదే చెప్పారు గురుగారు. చాలా అవునండి. సూత్రప్రాయంగా చెప్పారు గురుగారు. ఈ రోజు పెట్టాను, యూట్యూబ్ లో చూసారో లేదో. ఆ! విన్నాను. నిన్న ఇప్పుడు రాత్రి కూడా నేను మీరు చెప్పారు కదా! నేను ఉన్నాను అనే అనుభవం ఉంది కదా మీ లోపల. హ్మ్. మీరు మొత్తం శరీరం అంతా వ్యాపించి ఉన్నారు కదా. ఆ శరీరం అంతా వ్యాపించున్న మీరే అక్కడ వరకు మీకు సందేహం లేదు. బయట కూడా మొత్తం నేనే నిండుగా వ్యాపించున్నాను అని ఒక మాట అనుకోండి చాలంటున్నారు గురుగారు. అది సూత్రం.
నిజమండి గురువుగారు. ఒక్క ముందైతే మాట అనుకోవాలండి. అనుకోండి చాలు అనుకోంది అంటున్నారు. అవ్వదు. ఎందుకంటే లోపల ఆ! ఉన్నానని మీరు అనుకోక్కర్లేదు. లోపల ఉన్నానని అనుభవం జనాలు మీకుంది. మొత్తం అవును. వ్యాపించున్నాను. నఖశిఖ పర్యంతము తానే వ్యాపించున్నది అని అనుభవం ఉంది. ఆ నఖశిఖ పర్యంతం మీరు ఏదైతే మీ శరీరంలో ప్రతి అణువునందును వ్యాపించి ఉన్న మీరే, మీ బయట కూడా మీరే వ్యాపించున్నారు అని అనుకోమంటున్నారు. అనుకోవాలండి. కొన్ని రోజులైతే జరగాలండి గురువుగారు అనుకోవడం అది. అనమాట. హ్మ్. అప్పుడు అప్పుడు తానే అయిపోతుంది. ఏమవుతుందంటే మీరే ఉంటారు మొత్తం హ్మ్. వ్యాపించి. హ్మ్. ఆ వ్యక్తిగా ఉన్న కూడా మీ లోపల ఉన్నవారుగా ఉంటారు. ఆ వ్యక్తి చేసే కార్యము మీ లోపల చేసే కార్యాలుగా ఉంటాయి. అంతే. అంతా తన లోపల కార్యంగా ఉంటుంది. తాను ఎక్కడికో పోవడము, చేయడము ఇయన్నీ పొసగం అనమాటండి అప్పుడు. బావుంది గదా గురువుగారు. ఇప్పుడు నిన్న మాకు వాక్యం చెప్పారు. ఎలా అరుణాచలం. అవును. నాలోనే ఉంది కరుణాచలం అరుణాచలం. వెళ్ళడం, ఇంకెక్కడికి రావడం ఇదంతా వెళ్ళమంటారు? తనలో కార్యంగానే ఉంటుందనమాట. ఇప్పుడది ఎలాగుంటుందంటే, మీరు వసారాలోంచి వంటింట్లోకి రావచ్చు, వంటింట్లోంచి వసారాలోకి వెళ్ళొచ్చు. ఇదంతా ఇంట్లోంచి మారిపోయినట్టు కాదు కదా! అదే ఇంట్లో తచ్చాడుతున్నట్టు అనమాటండి. అంతే. అంతే అండి. కాబట్టి బావుందండి. మీలో మాప్పుడు మీరే ఉండి వ్యవహరించినట్టే లెక్కొస్తుంది గానీ, ఇంక విడిగా ప్రత్యేకంగా ఎక్కడికో పోయినట్టు, దేన్నో దర్శిస్తున్నట్టు అట్లాగా అనిపించదు. అదంతా తన లోపడే తననే చూసుకోవడం లెక్కకొచ్చేస్తుందండి. లెక్క మారిపోతుంది. ఒకే ఒక్క మరి మాట అంటే అప్లై చేసుకోండి సరిపోతుందన్నారు అవిద్య గురువుగారు. వల్ల, అజ్ఞానం వల్ల గురుగారు మరి అయితే ఎందుకు పటే గురుగారు అక్కడికెళ్ళి సత్సంగం పెడుతున్నారు అనన్నా కానీ అది మీ విషయం. అది మీ విషయం. అది మీకు నిజమే అక్కడైనా, గానీ, ఎక్కడైనా ఈ ఒకటే. ఆ అది విషయం ఈయనకి కూడా తెలీదు గదా! అది మీకది అది ఎక్కడున్నా లోపల మీకొకటే. ఉన్నవాడు గూడా చెప్తున్నారు. బయటున్నవాడికి లోపల జరిగే కార్యం అది. అలా జరగవలసి ఉండుండొచ్చు. మనకు తెలీదు గదా! అంతే. అంతే అండి. అది ఇప్పుడు అక్కడ ఒకప్పుడు పట్టయ్య గురువుగారు ఎళ్తే ఎళ్ళొచ్చు. అది పట్టయ్యకి కూడా తెలీదు పాపం. అదే అండి. అవునండి. మరి అది ఆయనేం జేస్తాడు? నిర్ణయించబడింది కదండీ! డిజైనింగ్‌లో భాగం అయిపోతుంది కదా గురువుగారు. ఇది ఆ అంతే గదా డిజైన్‌లో మరి. ఉంది అక్కడికి వెళ్ళడం. ఆ అంతే డిజైన్‌లో అండి. అలా ఉంది గాబట్టి అసలు ఒక పాదమే తీసి పక్కన పెట్టడం కుదరదండి మీరు. డిజైన్‌లో నిర్ణయి లేకపోతే. అదే అవునండి. నిర్ణయించబడి ఉంటుంది గదా! అది. మీకోసం అక్కడ రూములు ఎవరిత్తారండి? భోజనాలు ఎవరు పెడతారండి? ఎవరు మిమ్మల్ని చూసుకుంటారండి బాబు అందులో డిజైన్ లేకపోతే? అంతే అండి. పద అవును. బయటికి పద అంటారు. అసలు డిజైన్‌లు లేకపోతే మిమ్మల్ని ఎవరు ఆదరించరు. మిమ్మల్ని ఎవరు చూసుకోరు. ఆ ఫిక్స్‌డ్ అయిపోయినటువంటి పోకరంలో ఉండబట్టే అది అలా జరుగుతా ఉంది. ప్రతిదీ అంతే. అంతే అండి. గురువుగారి దగ్గరికైనా అంతే అండి. మరి ఇక్కడ ఎవరు ఎళ్తున్నట్టు? ఎక్కడికెళ్తున్నట్టు అది గూడా? అసలు కొంచెం ఇవాళ ఎవరు పూజ లోపలికెళ్తే చేస్తున్నట్టు. ఇంక అవును. అదంతా వదిలేసి ఉండుట. ఈ వెళ్ళడము, రావడము, పోవడము ఇవన్నీ మీ లోపల జరుగుతున్న వాటిగా గుర్తించుట. హ్మ్. అంతే అండి గురువుగారు. వెళ్ళడమేమి, రావడమేమి వెళ్ళినట్టు ఉండొచ్చు. అంతే. ఏదో జరుగుతున్నట్టుంది. లేకపోతే అక్కడక్కడే వచ్చినట్టుంది. తిరగటమండి. ఈ గదిలోంచి ఆ గదిలోకెళ్ళటం, ఆ ఆ! గదిలోంచి ఈ ఈ గదిలోకి రావటం. గదిలోంచి ఆ గదిలోకి మీరెక్కడికో పోయినట్టేటి లెక్క. ఇక్కడ ఎక్కడికి బాగోలేదండి సత్సంగం వసారాలో పెట్టుకుందాని వసారాలో పెట్టుకుంటాం. అంటే దాని అర్థం ఏంటి? మీరు మార్చేసినట్టా ఎక్కడో ఈ సత్సంగాన్ని? బావుందండి. వసారాలో బాలేదు హాల్‌లో పెట్టుకుందాం అంటారు. హాల్‌లో పెట్టుకుంటే లేతే మేడ మీద పెట్టుకుందాం అని మేడ మీదకెళ్ళి పెట్టుకుంటాం అంటే మారిపోయినట్టా మీరు? అదే. ఇక్కడ గురువుగారు ఒకప్పుడులెండి అలా మరి కాదంటున్నారు కదా! మళ్ళీ పుణ్యక్షేత్రాలేంటి? కానీ ఇప్పుడు అలా తెలియబడిందండి. అలా అది ఏమి మనకు లేదు. తెలియని రహస్యమండి. ఆ! అంతే అండి. కార్యము ఏమి జరుగుతున్నప్పుడు కూడా యాక్సెప్ట్ చేసి ఉండడము. అంతే. అంతే అండి. నేను యాక్సెప్ట్ చేయగలగాలి అంతే. అంతే. ఎందుకు జరుగుతుందనేది వద్దు మనకి. ఎందుకు వద్దండి. జరుగుతుందో మనకు తెలీదు గదా! ఆ ఆ! విషయం. అంతే. శ్వాస నడుస్తుంది యాక్సెప్ట్ చేసాం. నడవకపోతే ఎందుకు ఆగలేకపోయిందో తెలీదు. ఎందుకు నడుస్తుందో కూడా తెలీదు కదా మనకి. అది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిన ప్రోగ్రామ్ కదండీ! ఆగిపోతున్నాయి కదా! అందుకనే కదా! ఎవరినడుగుతారులెండి. ఆగిపోతే మొత్తం డెడ్ అయిపోద్ది గదా! కాబట్టి డెడ్ కాకుండా ఉండడం కోసం ఆయా కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. కొనసాగుతున్నాయి. ఇంకొక విషయం మీరు మీ అది ఉంది ఒక్కరి కాబట్టి కొరకే ఉంటుంది. సృష్టింపబడలేదండి. మొత్తం యూనిట్‌లో భాగంగా మీరున్నారు. హ్మ్. రమగా ఉండడం రమ ఒక్కరి కార్యం గాదు. హ్మ్. అమ్మో! చాలా కథ ఉందండి రమగా ఉన్నారంటే. అవును. రమ ఒక్కరి కార్యం ఏంటి రమగా ఉండడం అంటేని? టోటల్ రమతో ఎటు ఎంత జట్టు అంతా కలిపే రమ లెక్కకొస్తున్నారు గానీ ఇందులో రమెంత? అలా ఆ! లెక్కేసుకుంటే. ఆ! రమగా ఉండడం అనేది ఆ ప్రణాళికలో భాగంగా ఉన్నారంతే. అంతే కదండీ గురువుగారు. ఎవరి దగ్గర ఎప్పుడు ఇంతమందితో బంధాలు ఇవన్నీ కార్యాలుంటే అన్నీ రమెక్కడికెళ్ళి ప్రణాళికలో భాగంగా అట్లా జరుగుతా ప్రణాళిక ఉన్నాయి. వాటిని చూస్తా ఉన్నాం మనమంతే. చూడటం అంతే. అంతే అండి. సాక్షిగా చూడటం అంటే అదే. ఇంక అంతే. క్వెషన్ ఉండదండి. క్వెషన్‌లు ఉండవు. ఉండదు. ఏముండదు.
ఊరికే సాక్షిగా ఉంటారు. ఏదైనా అలాగే చూడడం ముందు సాక్షిత్వం అనేది చిత్తింపు చేసుకుంటే సాక్షిగా ఇంక ఈ ప్రశ్నే ఉదయించదు. ఉదయించదండి. అవునండి గురుగారు. ప్రశ్నలు ఉదయించవు. మీకు ప్రశ్నలు ఉదయిస్తున్నాయి అంటేనే మీరు రమవైపుకి వచ్చేసారని అర్థం. ఇంకా అంటే ఏ ప్రశ్న ఉదయించినా సరే, ఎలాంటి అంతే. అలజడి మీ దగ్గర చోటు చేసుకున్నా మీరు ఈ వైపుకి వస్తేనే చోటు చేసుకుంటుంది, గుర్తుపెట్టుకోండి. ఏ రకమైన అలజడి ఉండదు అక్కడ సాక్షి దగ్గర. సాక్షి వైపు వస్తే వస్తుంది రండి, రావడం తప్పేమీ కాదు. కానీ మొన్న గురుగారు మరి అంటే ఇది తెలిసిన గురుగారి దగ్గర కూడా ఇదే అన్నాను. తెలిసినట్టు అనిపిస్తుంది, తెలియట్లేదండి అంటే పూర్తిగా తెలిసిన వాడికన్నా చెప్పొచ్చు, తెలియని వాడికన్నా చెప్పమ్మా, తెలిసి తెలియని వాళ్ళకి చెప్పలేమన్నారు. అలా మొన్న మీరు సంతకెళ్ళి మీరు భలే బాగుందండి అది. మాకు ఆ ఐడియా లేదు. ఎలా అంటే అంత డబ్బులు ఇచ్చేసి వస్తారేమో అనుకున్నానండి నేను. అలా అనలేదు మీరు. వాడికి తగ్గట్టు ఉంటా అన్నారు. వాడే నేనైపోతే అలా ఇంకేముంది వాడు ఎందుకుంటాం? అలాగే అలాగే అలా జరగదు కదా. అది అలా బాగుంది ఉండదు. గురువుగారు. అసలు అది అయిపోవటం అనేది అక్కడ ప్రాక్టికల్ గా మీరు చూపించారు. అది చాలా బాగుంది. ఎందుకంటే వాడికి తగ్గట్టుగా వాడు అరుస్తున్నాడు అనుకోండి, మీరు నచ్చలేదు వచ్చేస్తారు. వాడు ఇచ్చాడు తీసుకుంటారు, అవన్నీ ఇవ్వలేదు తత్కాలంలో కార్యం అండి. అది అసలు ఎలా చాలా బాగుంది జరగవలసి ఉంటే గురువుగారు. అలా జరుగుతుంది. ఆ జరుగుతున్న దాంతో మమేకమై ఉంటారు. మీకు ఏ విధమైనటువంటి ఘర్షణ లేకుండా ఉంటారు. అది ప్రధాన ఉంటుంది. అంశంగా ఉంటుంది. మరి కానీ అంతకుముందు వ్యవహారము జరుగుతూనే ఉంటుంది అప్పుడు కూడా. రమేం అనుకుంది అంతకుముందు సాత్వికంగా ఉండి వాడికి 200 అడిగినా ఇచ్చేసి రావాలేమో, ఎవరితో అది వాదన కూడా బంధమే పెట్టుకోకూడదు. కదా. సాత్విక లక్షణం కూడా బంధమే. అంతే అండి. సాత్వికంగా ఉండడం అసలు ఏ గుణం కానీ మీరు ఉండరు, కానీ అన్ని గుణాలు కలిగిన వారిగా ఉంటారు. అన్ని గుణాలు తనలో పెట్టుకున్న వారిగా ఉంటారు. ఉంటారు. అక్కడ ఏదొస్తే అది గుణాలు వస్తుంది గుణాలు బయటికి. కూడా ఏమి ఉండదు అక్కడ. ఆ! కార్యంలో భాగంగా అన్ని ఏదైతే అది జరుగుతుంది. అన్ని గుణములు కలిగిన వాడు కదండి. అసలు ఏ గుణములు లేని వాడివే అన్ని గుణాలు కలిగిన వాడుగా ఉంటాడు. ఏదన్నా గుణం ఉంటే ఆ గుణంగానే ఉంటాడని అర్థం. ఆ గుణమే అసలు కదండీ వాడికి ఏ బయట గుణాలు తిరిగేది. లేవు. అన్ని గుణములు తనలోనే ఉన్నట్లున్నవిగా ఉన్నవి. అసలు ఏ అంటే గుణాలు లేనివాడుగా ఉన్నాడు. ఆ గుణాలు రమగా కార్యం ఆయనకే చేస్తున్నాయి. నిర్గుణుడు అని పేరు కదా. అవునండి. ఆయనకేదీ లేదు. అంటదిగా. సాక్షిగా ఉండడం అంటే నిర్గుణుడిగా ఉండడం అని నిర్గుణుడే. అర్థం. అవునండి. నిరాకారుడిగా ఉండుట, నిర్గుణుడిగా ఉండుట, నిరామయం. అక్కడ ఏ మయము ఉండదు. ఏ అమయమాలు అవి ఉండవు. ఇక్కడికి అస్సలేమి వచ్చిన తర్వాత వస్తుంది. అవును. దృష్టిలో భాగంగా వస్తే ఉంటుంది. అవును. రమగా వచ్చి కార్యం చేస్తున్నాడు అనుకోవాలి కదా గురువుగారు. అనుకోవడం ఏంటి, అదే కదా జరుగుతుంది. మళ్ళీ అదే మీరు కదా అనుకోవాల్సిన సృష్టి. అవసరం ఏమొచ్చింది? అంతే అండి. జరిగేదే రమగా వచ్చి కార్యం జరుగుతా ఉంది. హ్మ్. మీరు అనుకున్నా జరుగుతుంది, అనుకోపోయినా అనుకోకపోయినా జరుగుతది. జరుగుతుంది. అవును. ఆ విషయం తెలిస్తే హాయిగా ఉంటారు, తెలియకపోతే యాతన చెందుతారు. రమని అనుకుంటే ఆ! అవన్నీ ఆ ఒత్తిడి ఆ భారం ఉంటుందన్నమాట మీ మీద. ఇది రమ అనుకుంటే బంధం అండి. రమ కూడా నేను అనుకుంటే మోక్షం అండి. అంతే అండి. రమ ద్వారా జరుగుతుంది. రమ అనేది ఇది కూడా ఉపకరణం, వాడికి గురువుగారు ఈశ్వరుడికి, మీకు కాదు. అదే చిన్నప్పటి నుంచి అనుకున్నది ఇప్పుడు చూడండి, నేను మోక్షం పొందాలి, మోక్షం పొందాలి అని అది కలిగిందంటేనే నువ్వు ముక్తి పొందునా గుర్తుకొచ్చినట్టని కదండీ! లేకపోతే ఎందుకొచ్చింది ఇప్పటిదాకా ఇలా? అది నిన్న రాత్రి సత్సంగంలో మీరు చెప్పారు కదా గురువుగారు. అవును. ఆల్రెడీ ముక్తి పొందబట్టే ఉంటేనే పొందాలనే భావం ఉదయిస్తుంది. కోరిక అది చూడండి అది ఎంత కరెక్ట్ ముక్తంటే అయిందండి ఏంటో గురువుగారు. తెలియకుండా మీరు ఎట్లా దాని గురించి కావాలనుకుంటారు? అది ఆ అనుభవం మీ దగ్గర ఉంది అని అర్థం. ఉందని అర్థం. బావుందండి నాది. ఇప్పటిదాకా తెలీలే. ఏదో అలా అనిపించింది అనుకో. నిన్న ఆ వర్డ్ నిన్న కనెక్ట్ అయిందండి అది. ఆ మాట గురువాక్యం నిన్న. విశాలాక్షమ్మ గారికి ఇద్దాం, ఏం మాట్లాడతారు చూద్దాం. మాకు మా చిన్నప్పటి నుంచి మా నాన్నగారు వాటిల్లో అంతరార్థం చెబుతూ పూజలు చేయించారు. అందుకని కొంత మెరుగ్గానే ఉండేది, మరి మూఢభక్తి కాకుండా. కానీ ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో ఈ పిల్లలు సలహాలు అడిగితే, ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు పిల్లలు, అది ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అంటే ఈ అర్థాలు పరమార్థాలు ఈ పిల్లలకి అవసరమో అనవసరమో వాటి మీద మనసు ఉంటుందో ఉండదో తెలియదు. ఏమీ తెలియనట్టు చెప్పాలా, అన్నీ తెలిసినట్లు చెప్పాలా?
అందుకని వాళ్ళ పొద్దున్న నుంచి హాయిగా కూర్చున్నా, ఏమీ చెప్పకుండా, నోరెత్తకుండా. అంటే వాళ్ళు ఎక్కడ సాయం చేయమంటే అక్కడ సాయం చేశాను, ఎక్కడ దండం పెట్టమంటే అక్కడ దండం పెట్టాను. దండం పెట్టడం కూడా అంతే, ఓకే దండం పెట్టాను అంతే. అందుకని ఇవాళ నా చరిత్ర ఇది, ప్రత్యేకించి చెప్పేది ఏంటి. అంతే కదండి. మరి ఎక్కడ కూర్చోమంటే అక్కడ. గురువు గారు ఒకసారి విశాఖపట్నం వెళ్ళిన మొదట ట్రిప్ లో మరి ఏదో వారిని పిలిచారు, రమ్మంటున్నారు. గురువుగారితో పాటు మేము 10 మంది వెళ్తున్నాం వెనకాల. వాటికి వెళ్ళేటప్పుడు కార్యం ఎలా ఉంటుందో తెలియదు కదా. వాళ్ళు ఎక్కడ కూర్చోమంటారో తెలియదు, ఏం మాట్లాడమంటారో తెలియదు, ఏం చెప్తారో తెలియదు, రమ్మంటారో తెలియదు. గురుగారు మీరు చెప్పిన మాట, బాబు నేను ఒక మూట లాంటి వాడిని, మీ మూట ఎక్కడ పెడితే అక్కడ ఉన్నట్టుగా నేను ఉంటానంటే నాకేం సంబంధం లేదు, మీరే చూసుకోండి అన్నారు. నేను ఒక మూటలాగా మీతో వస్తున్నాను, మీ మూట ఎక్కడ పెట్టితే మీ ఇష్టం కదా, మీ మూట ఎక్కడైనా పెట్టుకుంటే అక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ లేదు ఎక్కడ కూర్చోమంటే అక్కడ. ఎలాగా మీరు చూసుకోండి, నాకేమీ సంబంధం లేదు, నేను ఒక మూటలాగా ఉంటానంటే ఆ కార్యంతో మీరు చూసుకుంటున్నారు. గురువు గారిని ఎవరినో అడిగితే అదంతా నాకు తెలియదు, వారు చూసుకుంటారన్నా, నేను వస్తానే అని చెప్పడం లేదు, రానని చెప్పడం మానేశారు అంతే. ఎక్కడికన్నా తీసుకెళ్లాలన్నా ఏదన్నా చేయాలన్నా అంతా ఒకరి మీద పెట్టేశారనమాట. వారు అలా ఉండిపోయారు. బాబు గారే వచ్చి మా రమాదేవి ఉందండి అక్కడ మాకు రమాదేవి ఉంది విశాఖపట్నంలో, వెంకటేశ్వర కూతురు. ఒకసారి వెంకటేశ్వర ఇంటికి వెళ్దామండి అంటే పదండి అన్నారు. అంతే, వారికి ఏం సంబంధం లేదు. కారు ఉందంటే రెడీ కానీ 10 నిమిషాలు వచ్చిందంటే పదండి అంటున్నారు. ఇప్పుడు వారికి ఏం సంబంధం లేకుండా ఉండిపోయారండి. రమ్మంటే వస్తున్నారు, కూర్చోమంటే కూర్చుంటున్నారు. మళ్ళీ అక్కడ ఎంత సమయం ఉండాలనేది మేమే చూసుకోవాలి, వారికి ఏం సంబంధం లేదు. సరే బయలుదేరదామంటే వచ్చేస్తున్నారు, కారులో కూర్చోంటే కూర్చుంటున్నారు, దిగండి వచ్చేసామంటే దిగుతున్నారు. అలా ఉండిపోవడం అనమాట. వారు అలా చెప్పారు, అలా ఉండిపోయారండి. సొంత నిర్ణయాలు ఏమి లేవు గురుగారికి. ఈ గది ఇచ్చి ఈ గదిలో మీరు ఉంటారంటే ఆ గదిలో ఉన్నారు. అది బాగుంటుందండి, అలా జరిగితే భలే ఉంటుందండి. మనకేమి హాయిగా ఉండొచ్చు. ఇప్పుడు ఎవరైనా ఎక్కడికన్నా రమ్మన్నారండి, మనకేంటి నష్టం, అన్నీ వాళ్ళే చూసుకుంటానంటే అది ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటాం, మాట్లాడమంటే ఆ సమయానికి ఏదైనా మాట్లాడితే మాట్లాడతాం, నాకు తెలియదు. మనకి ఏంటంటే సంబంధము హాయిగా ఉండడం అంటే అదే. నువ్వు దండం పెట్టమంటే దండం పెడతాం, ప్రదక్షిణ చేయమంటే ప్రదక్షిణ చేస్తాం. మనకు వచ్చే నష్టం ఏంటండి? ఇప్పుడు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఈ రెండు లేవు మన లిస్ట్ లో. అది కదా ఆనందం అంటే. ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అనే లెక్క లేదు మనకి. చెప్తారా కూడా తీసుకెళ్ళిన వాళ్ళు వీళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళు చెప్తారు ఇలా చేద్దాము, సరే మీ ఇష్టం అలా చేద్దాం, ఇలా చెయ్యొద్దు, సరే మీ ఇష్టం అలాగే మానేద్దాం. చాలా బాగుంటుంది. ఈ పూజలు ఆచారాలు తరానికి మారతాయి. ఈ మారినప్పుడు సమస్యలు వస్తాయి. ఒకళ్ళు అట్లాగి ఒకళ్ళు ఇట్లాగి. అసలు నేను అన్నీ మర్చిపోయాను అనుకుంటే ఏ సమస్య లేదు నాకు, నాకేం తెలియదు. మీ మనసులకు తోచినట్టు మీరు చేయండి, నేను సాయం చేస్తాను. ఆ లెక్కలో ఉంటే సమస్య రాదు కదా. ఇంకా ఆ సమస్య రాదండి. అవునా సార్? ఇప్పుడు అంతకుముందు పూజలు పిల్లిని తీసుకొచ్చి గంపలో పెట్టాయని ఒక సామెత ఉందట. తంతుగా ఉండకూడదు, తంతు అయిపోతే ఎట్లాగా? పిల్లిని గంపలో తీసుకొచ్చి పెట్టడం కూడా పూజలో భాగం అయిపోయిందని నేను చిన్నప్పుడు కథ ఒకటి వినేవాడిని. అట్లా తంతు అవ్వకూడదండి. పిల్లి అడ్డుగా వస్తుందని చెప్పేసి ముందు పూజారి ఇంటికి వచ్చిన తర్వాత పూజ మొదలెట్టడానికి ముందు గంప తెప్పించేవాడట. పిల్లి ఉంది కదా పట్టుకుని నీటిలో పెట్టండి, పెట్టినప్పుడు పూజ మొదలెట్టుకునేవారట, అది పాడు చేయకుండానే. ఇప్పుడు వీళ్ళు ఏమనుకున్నారంటే పూజలో భాగం అనుకున్నారండి. ఆ గంప పిల్లిని పూజ మొదలెట్టడం అన్నట్టు అయిపోయింది. అలా ఎలాగా? పిల్ల పోతుకు రావాలి, పిల్లిని అక్కడ గొప్ప కింద పెట్టాలి, అప్పుడు పూజ మొదలెట్టాలి.
అలా ఎప్పుడు అదే చిన్నప్పుడు ఎదురు అవుతాయి గుర్తు. తెలుసుకోండి కాబట్టి అయితే బాగా. తంతుకు ప్రాధాన్యత ఇవ్వకూడదు. తంతు అనేది ఆ సందర్భాన్ని అనుసరించి మీరన్నట్టు దేశకాలాన్ని బట్టి తంతులు మారిపోతుంటాయి. తంతు కాదు అసలు మారిపోతాయి ఏంటి, మారి ఏ ఉద్దేశంతో పూజ మొదలు పెట్టాం, తన ఆంతర్యం ఏంటి చూసుకుని చేసుకోవాలి తప్పితే, చెప్పాలి తప్పితే తంతు అయిపోయింది. తంతు అంటే మానసికం అయిపోలేదు. మళ్ళీ ఆ, దానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇలా చేస్తే కరెక్ట్, మళ్ళీ ఇలా చేస్తే కరెక్ట్ కాదండి మీకు. అవును చాలా సార్. ఈ తంతులో చాలా మాటలు ఉంటాయండి బాబు. చాలా తలకాయ నొప్పండి అది. ఇలా చెప్పి ఇది ఈ పక్క పెడితే తప్పు, ఈ పక్క పెడితే ఒప్పు. దీపం కూడా ఏ కొన ఏ పక్క ఎట్టితే కరెక్ట్, లేకపోతే ఏ పక్క పెట్టకపోతే ఇది. ప్రతిదీనండి పండు తామలపాకులు ప్రతిదీ అలాగే ప్రతిదీని ఏది ఏ పక్క పెట్టాలి అలా పెడితేనే కరెక్ట్, లేకపోతే తప్పు. ఇంకా దేవుడు లేడు అక్కడ. అవును తంతు అవును. ప్రధానం అయిపోలేదండి. ఒక ఒక దేవుణ్ణి చిన్న వదిలేసి. విషయం సార్, చిన్న విషయం. చెప్పండి. శాస్త్రాల్లో గృహ్య సూత్రాలు రాశారు మహర్షులు. బోధాయన మహర్షి, గౌతమ మహర్షి, వీళ్ళందరూ గృహీయ సూత్రాలు అని రాశారు. వాటిల్లో ఏమిటంటే ఈ ఇళ్లలో జరిగే పూజలో, పండగలో, క్రతువులో, పెళ్లిళ్ళో, ఒడుగులో ఏవైనా అన్నీ వివరంగా చెబుతూ వాటికి ఏ ఆచారాలు పాటించాలి, ఎలా ఎలా చెయ్యాలి అని కూడా చెబుతూ పెద్ద పెద్ద పుస్తకాలు రాశారు. అవి కూడా మహర్షులకి తేడాలు ఉంటాయి. సరే, అవన్నీ వాళ్ళ వాళ్ళ శాఖలను బట్టి ఇన్ని చెబుతూ ఈ మహర్షులు చివరిలో ఏం రాస్తారంటే, ఏ ఆచారాలు ఎలా ఎలా మేం చెప్పినప్పటికీ మీరు మాత్రం మీ ఇంట్లో ఆడవాళ్ళని అడిగి చెయ్యండి అంటారు. ఆచారం మీకేముందో మీ కుటుంబంలో పరంపర దాని ప్రకారమే చెయ్యండి అంటారు. సమస్య లేదుగా, ఏ కొట్టుకు రావటాలు ఉంటావు. ఇంకా ఇంట్లో మా అమ్మమ్మ చెబుతుంది, దాని ప్రకారం నేను చేసుకుపోతాను అంతే. కాకపోతే ఇద్దరు అమ్మమ్మలు ఉంటే సమస్య, ఒక అమ్మమ్మే ఉంటే బాధలేదు. అది సరేనా సార్? సంతోషం అండి. నమస్కారము. నమస్కారం.